ఇక ఒకసారి శనార్థి తెలంగాణ పేపర్ తీన్ మార్మల్ అన్న పేపర్ చూసుకుందాం. తీన్ మార్మల్ అన్న పేపరు చూడండి ప్రజలారా, ఒకసారి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ మీద రైతులకి గుడ్ న్యూస్ అట. 500 బోనస్ ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పి రాసుకొచ్చిండు. మరి 500 రూపాయల బోనస్ దొడ్డు వడ్లకి ఇయ్యట్లేదని చెప్పి ఎందుకు రాయలేదు మరిడా? ఇక ఈ క్యాబినెట్ మీటింగ్ గురించి ఆయన వార్తలు చెప్పేటప్పుడు గత ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు ఏముండదు క్యాబినెట్ మీటింగ్ మీద. కేసీఆర్ 90 వేసి వస్తాడు, మంచిగా ఏదో కార్లు దిగి టకా ఏదో పట్టుకొని ఫైల్స్ పట్టుకొని హడావిడిగా పోతారు. వీళ్ళంతా ఏం లేదు, అలా కింద కూర్చుంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన కూర్చుంటారు. ఇక రాండ్రా అంతా వచ్చి సంతకాలు పెట్టుకోండిరా. పోతారు వీళ్ళు పోయి, అయ్యా అవునా అని పెట్టి సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టేసేసి ఇక వెళ్ళిపోతారు గంతే. మళ్ళీ ఏదో బయటికి అంతా ఇక సుదీర్ఘంగా మేము 5-6 గంటలు చర్చించినాం, మొత్తం మాట్లాడుకున్నాం, అయిపోయింది, కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి మరి అప్పుడు తీన్ మార్మల్ చెప్పిండు కదా. మరి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఏంటిదండి? ఇవాళ క్యాబినెట్ మీటింగ్ దేని గురించి? మరి క్యాబినెట్ మీటింగ్ ఇవాళ ఎట్లా జరిగింది? మరి సుదీర్ఘంగా జరిగిందా చర్చ? చెప్పాలా మరి తీన్ మార్మల్ చెప్పాలా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఎట్లా జరిగింది? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి మొత్తం సంతకాలు పెట్టేసేసి మొత్తం రాండిగా సంతకాలు పెట్టుకోండి ఇవాళ మాత్రానికి కూర్చొని మాత్రానికి బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసిర్రా? మరి నువ్వేమో ఈడ రైతులకి గుడ్ న్యూస్. మరి పోయినసారి ఏం రాసినావు? పోయినసారి ఒకవేళ ఇదే క్యాబినెట్ మీటింగు గత ప్రభుత్వం ఒకవేళ జరిగి ఉంటుంటే ఏం రాసినాడు తెలుసా? రైతుల్ని నయవంచన చేసి తీవ్రంగా మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాతాల పోసెట్టి అని చెప్పి రాసుకొని వచ్చి చూడు. మరి ఇయాలేమో రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పి ఎట్లా రాసుకొచ్చినావు? ఇదేనా ప్రశ్నించే గొంతుక? ఇదాంటి ప్రశ్నించే గొంతుక? ఎన్నికల ప్రచారంలో మీరు ఎంత ధాన్యం పండిస్తే అంత ధాన్యానికి కూడా మరి పైసలు ఇస్తామని చెప్పిండు కేసీఆర్. ఇయాలేమో వచ్చి కేవలం సన్న ఒడ్లకే అని చెప్పేసి అని అంటుండు. మరి ఇయాలేమో ఎందుకో అని మరి అదేంటిది మరి? అంటే అప్పుడు ఒక శనార్థి తెలంగాణ, ఇప్పుడు ఒక శనార్థి తెలంగాణ. ఇది శని తెలంగాణ కాదు. అప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయితే నువ్వు అట్లా, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయితే ఇట్లా. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే అట్లా, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్లా? ఇక ఈయన అండి ఎమ్మెల్సీగా గెలిచి ఈయన ప్రజలకి న్యాయం చేసేది, నిరుద్యోగుల పట్ల ఈయన పోరాడతాడు. ఇదా? తీయండి. అంతకుముందు శనార్థి తెలంగాణ పేపర్ తీయండి. తీన్ మార్మల్ అన్నది క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆయన చేసిన తెల్లారి వీడియో కానీ లేకపోతే ఆ రోజు ఆయన పేపర్ కానీ తీయండి. మరి ఇయాలేమో ఇట్లనా? ఎంత దారుణంగా అసలు. మందు దాగొచ్చేటోడు ఉత్తదే సంతకాలు, వీళ్ళు మాత్రం ఇంకేదో 5-6 గంటలు మేము చాలా సుదీర్ఘంగా ఆలోచించినాం, పెద్ద చర్చ పెట్టినాం, పెద్ద ముచ్చట్లు పెట్టుకున్నాం. మరి ఇయాలేమో ఈసీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని, అసలు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేకపోతే పర్మిషన్ తెచ్చుకొని మరి ఇవాళ ఎంతగానో ఏం మాట్లాడారు? మరి ఇవాళ చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? ఎంతైనా బండి అండి ఇస్తామని చెప్పి ఏం గుడ్ న్యూస్ అట. ఇది గుడ్ న్యూస్. అప్పుడైతేనే అట్లా, ఇప్పుడైతేనే ఇట్లా. ఇక అప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒకలాగా వేయాలి, ఇక్కడ కేసీఆర్ది మాత్రానికి ఇక ముక్కు పెద్దగా చేసి, ముఖం పెద్దగా చేసి, లేకపోతే ఏడుతున్నట్టు అట్లా వేయాలి ఆ క్యాబినెట్ అయితే. ఇక ఇవాళ క్యాబినెట్ అయితే మాత్రం హోందాగా వేయాలి. ఇదే అండి? ఇది జర్నలిజమా అండి? ఇది ఆ దినపత్రికలు చేయాల్సినటువంటి పని? ఎటుపోతున్నది? ఏమవుతున్నది? ఇక మరి మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఎవరికి భజన చేస్తారు? నిరుద్యోగుల పట్ల నిజంగా ఆలోచిస్తారా? ఇగో ఇంత దారుణంగా అప్పటి వాటికి ఇప్పటి వాటికి ఇగో శనార్థి తెలంగాణ పేపరు తీన్ మార్మల్ అన్న ముచ్చట్లు ఇగో ఇట్లున్నాయి.